వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. నేను చాలామంది డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ నేను అర్థం చేసుకున్నాను. అది ఏంటంటే, బరువు తగ్గాలంటే చిన్నప్పటి నుంచి ఏం జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ తల్లిదండ్రులు తెలుసో తెలియక రకరకాల పదార్థాలు రకరకాల అన్నీ అలవాటు చేస్తుంటారు. అది అది తల్లిదండ్రులు అలవాటు చేసే ప్రక్రియలో ఏదో కొన్ని చెడ్డ ఆహారం తీసుకోవడంలో అవి రుచికరంగా ఉంటాయి. దాంట్లో పీచు పదార్థం ఉండదు. దాంతో ఏమవుతుందంటే అవి చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా అలా వండింది, మా అమ్మ ఇలా చేసింది, అది అలవాటైపోయి ఆ విధంగా తినడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారండి. దానివల్ల ఒబిసిటీ వచ్చేస్తుంది. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏ వయసు అని కాదండి. చూస్తుంటే చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఊబకాయం ఉంటుంది వాళ్ళకి. పాపం ఎలాగా శరీరం మోస్తున్నారు. దానివల్ల ఏమొస్తుంది, ఎప్పుడైతే ఒబిసిటీ ఊబకాయం ఉందో, బరువు ఎక్కువ ఉన్నారో, ఆ బరువు ఎక్కువ ఉండటం వలన మోకాళ్ళ మీద ఆ బరువు పడి అది సమస్యలు వస్తున్నాయి. అది కీళ్ళ సమస్యలు వస్తున్నాయి. అది నడవలేకపోతున్నారండి. అది కాళ్ళు వంకర్లు పోతున్నాయి. మళ్ళీ కీళ్ళ మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్లు ఆర్థోపెడిషియన్స్ ఏం చెప్పారంటే, మీరు 10 కేజీలు వెయిట్ ఉంటే, 10 కేజీలు ఎక్సెస్ వెయిట్ ఉంటే మీరు ఉండవలసింది 70, కానీ 80 కేజీలు ఉన్నారనుకోండి, అంటే 10 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు. 10x4 వేసుకున్నారు అంటే 40 కేజెస్. అంత ఫోర్సు ఈ కీళ్ళ మీద పడిపోతాటండి, మోకాళ్ళ మీద. ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు అరిగిపోతాయటండి తొందరగా. అందుకు బరువు తగ్గాలంటే వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ తీసుకోవాలటండి. ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత పీచు పదార్థం తీసుకోవాలి. ఎక్కువగా వాళ్ళు అంటే న్యాచురల్ ఫ్రూట్స్లో ఎక్కువ జామకాయ కానీ, బొబ్బాసకాయ, పుచ్చకాయ, వీటిలో ఎక్కువ ఫైబర్ ఉందని చెప్తున్నారండి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎంత అవకాశం ఉంటే అది ఎక్కువ తినమని చెప్తున్నారు. ప్రోటీను ఎలా అంటే వాళ్ళ వెయిట్కి వాళ్ళ ఇంటూ 2 గ్రామ్స్ ఉండాలటండి. 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 70 గ్రామ్స్ ఉన్నారు. 70 గ్రామ్ అంటే 70 కేజెస్ ఉన్నారు. 70 కేజెస్ అంటే 70 కేజెస్ ఉంటే ఒక మనిషి యొక్క వెయిట్ 70 కేజెస్ ఉందనుకోండి. 70 ఇంటూ 1.5 గ్రాము అంటే సుమారుగా 105 గ్రాములు అండి. సుమారుగా 105 గ్రాములు వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్ తీసుకోవడం వలన ఇక ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నారు. ప్రోటీను వెయిట్ తగ్గ ప్రోటీను 1.5 గ్రామ్ తీసుకోమని అని చెప్పారు, 100 గ్రామ్స్. ఇంకా మిగిలింది కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకోమని చెప్తున్నారండి. అలాగే రోజుకి 10,000 స్టెప్స్ నడిచేలాగా చూసుకోమంటున్నారు. బరువులెత్తి ఎక్సర్సైజ్ కూడా చేయాలటండి. బరువులెత్తి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కాళ్ళతో కానీ లేదంటే చేతులతో కానీ బరువులెత్తి ఎక్సర్సైజ్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు తొందరగా ఒక 3 months 4 monthsలో బరువు తగ్గిపోతారని చెప్పేసి ఆ ఒబిసిటీ డాక్టర్లు నాతో చెప్పారనమాట. అంటే వాళ్ళు చేయవలసింది రోజుకి 10,000 స్టెప్స్ వాళ్ళు నడవాలి, 10,000 అడుగులు. అలాంటే సుమారుగా 5 కిలోమీటర్లు అండి. 10,000 అడుగులు అంటే సుమారుగా 5 కిలోమీటర్ల నడక ఉండాలి. అలాగే బరువులెత్తే ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళ శరీరానికి వాళ్ళకి అనుకూలంగా ఎంత అయితే శరీరం యాక్సెప్ట్ చేస్తుందో, ఎంతైతే బరువులు ఎత్తగలరో అంత బరువులు ఎత్తేలాగా వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. డి విటమిన్ కూడా ఉండాలటండి. ఎండలో ఉండాలి. ఎండలో ఒక రోజుకి ఒక 20 minutes. ఏ టైము ఉదయం 11కి 12కి మధ్యలో, లేదంటే 3కి 4కి మధ్యలో ఆ ఎండ తగిలేలాగా ఒక 15 to 20 minutes ఎండ కూడా తగలాలటండి. దీంతో తప్పకుండా వాళ్ళు బరువు తగ్గిపోతారు. వాళ్ళు 10 to 15 kgs తగ్గిపోతారని చెప్పేసి ఒబిసిటీ డాక్టర్లు నాతో చెప్పిన విషయం అన్నమాట. ఇది మంచి విషయాలు చెప్పాలని చెప్పేసి మీరు తప్పకుండా రోజుకి 10,000 అడుగులు చూడండి, అంటే 5 కిలోమీటర్లు బరువులు ఎత్తి ఎక్సర్సైజ్ ట్రై చేయండి. అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకోండి. ప్రోటీను మీ వెయిట్కి తగ్గ 1.5 గ్రామ్స్. ఒక 60 ఉన్నారనుకోండి, 60 into 1.5 అంటే 90 గ్రామ్స్. 90 గ్రామ్స్ మీరు ప్రోటీన్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఎక్కువ వాటర్ తీసుకోమంటున్నారు. తగిన నిద్ర పోవాలంట, తగిన రెస్ట్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ రూల్స్ పాటించారో ఈజీగా బరువు
తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.